బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరిపోయారు. అనుచరులతో కలిసి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వెంకట్రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెల్లం వెంకట్రావు ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ జీరో అయింది. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరుకుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరిపోయారు. అనుచరులతో కలిసి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వెంకట్రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెల్లం వెంకట్రావు ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరడం జిల్లాలో బీఆర్ఎస్ జీరో అయిపోయింది. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరుకుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆయన కూడా కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన గెలిచిన తర్వాత రెండో రోజు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారని చెప్పేసి ఇటు మీడియాలో కావచ్చు, అదేవిధంగా విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది. ఆయన సీఎం ని కూడా కలిశారు ఆ మధ్య కాలంలో. కానీ పార్టీలో జాయిన్ అవ్వడానికి కాస్త సమయం తీసుకొని ఆయన ఈ రోజు జాయిన్ అయ్యారు. ఇక ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక భద్రాచలం నుంచి మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరిపోవడంతో పార్టీకి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే సంఖ్య 3కు చేరింది. దానం నాగేందర్ ఆయన ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయన కూతురు కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చారు. ఇక తెల్లం వెంకట్రావు 3వ ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. నిన్న చాలా మంది, అంటే 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు రాహుల్ ని కలుస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా నోవాటెల్లో సమావేశం ఉంటుంది అని చెప్పేసి మీడియా సర్కిల్లో ప్రచారం జరిగింది. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఫోకస్ చేసింది. ఇటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ లో కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆ సమయంలో అభివృద్ధి కోసమే తాము పార్టీని వీడుతున్నామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ రిపీట్ చేస్తుంది అని చెప్పాలి. ఖచ్చితంగా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారని చెప్పేసి నిన్న సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు గాంధీ భవన్ లో జరిగినటువంటి మీడియా సమావేశంలో చెప్పడం చూస్తుంటే నిన్ననే ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్పేసి అని అనుకున్నారు. కానీ మరికొంత సమయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొంతమంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైతే సిఎల్పి లీడర్లకు సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీ 19కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తే
ఐదుగురు గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మిగతా వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వేలో వెళ్తుంది. మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా అయితే ఫోకస్ చేసింది. ఇప్పటి వరకైతే 3 ఎమ్మెల్యేలు చేరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అనుచరులతో కలిసి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వెంకట్రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెల్లం వెంకట్రావు ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ 0 అయింది. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ లోని చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా ఖమ్మం కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాం మనం ఎమ్మెల్యేలు, మేయర్లు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? సౌజన్య, మనం చూడొచ్చు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఒకే ఒక సీటు కైవసం చేసుకుంది బీఆర్ఎస్. అది భద్రాచలం తెల్లం వెంకట్రావు అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా తను ఉంటున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే మొదటి నుంచి కూడా తను గెలిచిన వారం 10 రోజుల కానించి మనం చూడవచ్చు గెలిచిన అంటే రిజల్ట్ నుంచి కూడా తను కాంగ్రెస్ పార్టీలో గెలుతున్నాడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వైరల్ గా మారిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే తను ప్రధానంగా పొంగులేటి ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే తను కాంగ్రెస్ పార్టీలకు మొదటి నుంచి కూడా వెళ్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కూడా భావించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా లైట్ గా తీసుకుంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఎందుకంటే ఆయన పార్టీ మారుతున్నప్పుడు కూడా ఎవరికి కూడా ఆయనకి మంత్రాలు అంటే కనీసం పార్టీ మారొద్దు, ఎందుకు వెళ్తాం అన్నది కూడా చెప్పని పరిస్థితి. అంటే జిల్లాలో పార్టీ అధ్యక్షులు కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా ఎంపీ కూడా అంటే రామనాగేశ్వర జిల్లా ఎంపీ ఉన్నాడు, అదేవిధంగా ఎమ్మెల్సీ తాతా మధు కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ వాళ్ళందరూ ఉన్నా కానీ తనని ఎట్టి పరిస్థితుల్లో బుజ్జగించే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే తన పార్టీ మారితే మారని వాటిగానే బీఆర్ఎస్ కూడా చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి. ఎందుకంటే తెల్లం వెంకట్రావు మొదటి నుంచి పొంగులేటి షాడోగా వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తను గెలిపించాడనేది కూడా ఒక జిల్లాలో ఒక పుకార్లు అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పొదం వీరయ్య అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య గెలిస్తే ఆయన మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. తను ఓడించి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకురావచ్చు. 10కి 10 స్థానాలు కూడా కాంగ్రెస్ కైవాసం చేసుకున్నదని చెప్పుకుంటాను కూడా ఉంటున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే తను పొంగులేటి సమక్షంలో అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పొంగులేటి కండువాలు కప్ప అయితే పార్టీలోకి ఆహ్వానించినట్టు పరిస్థితి కాబట్టి అంటే మరి పొంగులేటి మనిషి అని కూడా జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా బీఆర్ఎస్ కూడా చాలా లైట్ గా తీసుకున్నట్టు పరిస్థితి కాబట్టి తన పార్టీ మారుతున్నప్పుడు కూడా పెద్దగా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఎవరు కూడా పెద్ద దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పొంగులేటికి అనుచరుడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వెళ్తారని చెప్పేసి చాలా లైట్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే తను అన్ని కార్యక్రమాలు తను గెలిచిన కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.